నమస్తే, వెల్కమ్ టు షాబే టీవీ. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ పర్యటనకు ప్రధాని. సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో విచారణకు హాజరు కావాలన్న కవిత. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై నేడు సుప్రీం తీర్పు. సర్వత్రా ఉత్కంఠ. జల్లికట్టుల అపశృతి, 45 మంది గాయాలు. వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు. దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న నారాయణఖేడ్ ఎఫ్ఆర్ఓ. పట్టణంలో పలు షాపుల్లో ఆకస్మిక తనిఖీలు. జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్. దావోస్లో సీఎంకి ఘనంగా స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. అనంతగిరి అభివృద్ధికి 100 కోట్ల నిధుల కేటాయింపు. స్వదేశీ దర్శన్ పేరుతో అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నియామకం. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట మండలం పాలసముద్రం సమీపంలో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ NACIN ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో లేపాక్షి తొలుత చేరుకోనున్న మోదీ ఆలయాన్ని, శిల్పకళా సంపదను సందర్శిస్తారు. ఆ తర్వాత NACIN ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రేపు విచారణకు హాజరు కావాలని కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని CBN పిటిషన్లో పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం 1988లో సెక్షన్ 17A ఉదాహరిస్తూ ఆయన అరెస్టును సవాల్ చేశారు. ఈ కేసులో CBN 52 రోజులు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పలుచోట్ల అపశృతి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవనీయాపురంలో పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ATC క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. అటు నిన్న 80,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 27,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే 3.89 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9177944133 9440001022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. తిరిగి బులెటిన్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి గాలిపటాల దుకాణాలను తనిఖీ చేశారు. చైనా మాంజాలు వాడడం వల్ల జరుగుతున్న నష్టాల గురించి అవగాహన కల్పించారు. చైనా మాంజాన్ని నిషేధించడానికి సంబంధించిన పోస్టర్లను అతికించారు. ఒకవేళ ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
సార్ दिखना लूंगा ऊपर रहे हूँ ऐसा सर దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ సీఎంతో పాటు ఆయన బృందాన్ని పలువురు ప్రవాస భారతీయులు కలిశారు. వారంతా రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమతో పాటు ఈ ప్రయాణంలో భాగం కావడానికి ఉత్సాహంగా ఉన్నారని సీఎం ట్వీట్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారిని మీట్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు. దావోస్లో తమ బృందం కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పర్యాటక అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో స్వదేశీ దర్శన్ పేరుతో ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గర ఉండడంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు అనంతగిరికి వస్తారని తెలిపారు. బీజేపీ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా యూపీకి చెందిన చంద్రశేఖర్ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రశేఖర్ ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ఏపీ పర్యటనకు ప్రధాని సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో విచారణకు హాజరు కావాలన్న కవిత. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై నేడు సుప్రీం తీర్పు. సర్వత్రా ఉత్కంఠ. జల్లికట్టుల అపశృతి. 45 మంది గాయాలు. వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు. దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న నారాయణఖేడ్ ఎఫ్ఆర్ఓ. పట్టణంలో పలు షాపుల్లో ఆకస్మిక తనిఖీలు. జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్. దావోస్లో సీఎంకి ఘనంగా స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. అనంతగిరి అభివృద్ధికి 100 కోట్ల నిధుల కేటాయింపు. స్వదేశీ దర్శన్ పేరుతో అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నియామకం. ఇవి వాల్టి బులెటిన్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.